మాజీ ఎంపీ నందిగామ సురేష్ జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత నెల రోజుల పాటు నిశ్శబ్దంగా ఉన్నారు. అందరి ముందు పరుగు పోయిందిగా, ఇంకెలా తలెత్తుకుంటూ ఆ సైలెన్స్ ని బ్రేక్ చేస్తూ ఫస్ట్ టైం నాతో మాట్లాడారు. మీ విశ్వసనీయతను చూసి జగన్ గారు మిమ్మల్ని దగ్గర తీశారు. అంటే ఏంటి సార్? జగన్ గారు మిమ్మల్ని దగ్గర తీయడం కూడా మీ పార్టీలో కొంతమంది జీర్ణించుకోలేకపోయారు అన్నది నిజమా కదా? వాస్తవేనండి, అందులో దాపరకమే ఉంది. అంతేలే, ఎదవలకు పదవులు వస్తే ఇలాగే ఎడుస్తుంది. ఇన్ని కేసులు పెడితే నందిగామ సురేష్ ని ఇబ్బంది పెట్టవచ్చు అన్న సమాచారం కూడా మీ పార్టీ వాళ్ళే అందించారు అన్నది కూడా నిజమా కదా? వాస్తవంగా మీ వాళ్ళు మిమ్మల్ని ఎందుకు దెబ్బతీయాలనుకున్నారు? కాస్త ఓపెన్ ఫిల్టర్గా మాట్లాడదామండి. అంటే నువ్వు బాగా ఓపెన్ అయిపోవాలి మిరియం, లోపల ఏం పెట్టుకోకూడదు, ఫ్రీ అయిపోవాలి. 10 మంది సినిమాటిక్ లెవెల్లో ఒక హీరో వర్షిప్ లాగా మీరు దిగుతా ఉంటే ఒక 30-40 మంది కుర్రోళ్ళు మీ వెనకాల నడుస్తూ వెళ్తా ఉంటే అదే జనాలు ఎక్స్పెక్ట్ చేసింది మీ దగ్గర నుంచి. మాకు మ్యాటర్ వీక్ పబ్లిసిటీ పీక్ అంటే అట్లా దిగకూడదు, ఇట్లా దిగాలి మీరు చెప్పాలి మాకు. అప్పుడు అటువంటి మీరు అలాంటి అనుభవాలు చెప్పి ఇప్పుడు చెప్తున్నారు, ముందే చెప్పాలి కదా. నేను అలా ఉండటం నేను కరెక్టేనండి. అది ఎవరికి పోదు, ఎవరిది నాకు రాదు. అదే ఫీల్ అయినా నేనేం చేయగలిగేది ఏం లేదు. చూసావరా దీని తలపొగరు? ఆ సమయంలో మీ పార్టీ సంబంధించిన నాయకులు ఎంతవరకు అండగా ఉంటారు? జగన్ గారు ఎలాగ ఉంటారు? ఎవ్వడు పట్టుకోడరా మార్కస్, ఎవంది వాడే పట్టుకోవాలి. మనకి టైం బాగున్నప్పుడు వచ్చేవాడి కంటే కూడా మన టైం బాగానప్పుడు మన వచ్చి పలకరిస్తాడు చూసా, జీవితకాలం ఆడే గుర్తు అంటే చెప్పుకున్నాడు ఎవడు రాలా. మోసంతో కూడిన రాజకీయాలు, వాడుకొని ఉపయోగించుకొని వాడు వదిలేసే రాజకీయాలు, వెన్నుపోటు రాజకీయాలు, ఇవి రాజకీయాలు. తెలియదట్లు ఉండబట్టే నిన్ను జైలు అర్థమైంది. జైలుగాడికి అభిమానంగా ఏం ఆశించిన వాళ్ళే వచ్చారండి. మేము వీర్లు సూర్లు ఎంపీ గారు పర్సనల్ తొక్కతో నువ్వేనా పెద్ద కంచి కామకోటి పెట్టకపోతావు అనుకుంటున్నావేంట్రా? నువ్వుని ఒక 4-5 మిగతా ఎవరు అసలు లైట్ తీసుకున్నారు అందరూ. నో డౌట్ అడ్డంగా బొక్కెత్తానికి ఈయన వాడేసుకుంటున్నారు. ఆ విషయం ఏ ఎదవకైనా అర్థం అవుద్ది, వీడికి అర్థం కావట్లేదు. ఒక స్పెషల్గా ఒక గార్డెన్ తెచ్చి అక్కడ పెట్టి వెళ్ళాడు. ఏంటండి ఏం లేదు, సెటిలెన్స్ రిపోర్టు థ్రెట్టింగ్ ఇదంతా చెప్పారు. ఎప్పుడైనా క్షణం అనేది ఏదన్నా చేయొచ్చు. అదైతే మనకెందుకు ఇదంతా జరుగుతుంది? మనం ఎవరికి ఏం ద్రోహం చేశాం? మనకి మాత్రమే ఎందుకు ఇలా జరుగుతుంది? లో ఉన్న చాలా మంది కానీ మేము ఇది అది అని చెప్పి 5 ఏళ్ళు వాడుకున్న వాళ్ళు కానీ ఎవరో వచ్చి నిలబడి లక్ష బాధపడకండి, అర్థమైన చూసుకోవడానికి 7 కొండలసా ఉన్నాడు కదా. జగన్ ఉన్నాడని ఒక నమ్మకంతో మాత్రమే ఉండగలిగాం. లేకపోతే సారీ వెరీ సారీ, నేను ఏమనుకోవద్దు, దయచేసి నేను బతుకుండాలని కోరుకో, మళ్ళీ మొత్తం తెస్తా అని చెప్పి. అరే దొంగలని మీరే భలే ఒప్పుకున్నారా? ల్యాండ్ సెటిల్మెంట్లు చేశారని, ల్యాండ్ కబ్జాలు చేశారని, బ్లాక్మెయిల్ చేశారని, ఇవి నిజం లేదా? ఎవరిని పట్టుకొని ఏం అడుగుతున్నావు? ఇప్పుడు నేను అడిగే ప్రశ్న, మీరు ఇష్టంగా కొంచెం దేవుడి మీద ప్రమాణం చేసి చెప్పండి మీకు సంబంధం లేదని. మీద యేసు ప్రభు మీద ఇద్దరి మీద ఒట్టేసి చెప్తున్నా. ఎవరిది కబ్జా చేయలేదు, ఎవరిని బెదిరించలేదు, ఎవరిని ఏమనలేదు. కొన్ని ఆడియో క్లిప్స్ బయటకు వచ్చాయి మీరు బ్లాక్మెయిల్ చేసినట్టుగా, బెదిరించినట్టు. అంటే అది మీరు ఎంపీగా ఉన్నప్పుడు మీ కాడ పనిచేసే మీ ముఖ్యమైన అనుచరులు ఒక రాజ్యాంగేతర శక్తుల్లాగా తయారయ్యారు. అది మీ నోటీసులో మీరు లేదంటారా? చెప్పు, అంత నీ వల్లే కదా, ఆడించేది నువ్వే కదా. మీ అండా చూసుకొని మీ ముఖ్యమైన అనుచరులు రౌడీయిజం చేశారు, వాళ్ళు కొట్లాటకు దిగారు, ఘర్షణకు దిగారు, పోలీసు వాళ్ళతో నువ్వెంత నేనెంత, నా వెనకాల నందిగామ సురేష్ ఉన్నారని చెప్పి హమీతో మీకు పాల్పడ్డారు. ఇవన్నీ మీ నోటీసులో లేవా సురేష్ గారు? మాకుండదా ఎదగాలని, మాకుండదా గుర్తింపు తెచ్చుకోవాలని, మాకుండదా పని చేయించుకోవాలని. అప్పుడు కూడా మేము పనులమే కదా. చెప్పు. ఇంకో మీరు చాలా మర్చిపోయారు, ఈ ఊర్లో ఉన్న 70 లారీలు మాయవే అని, ఇసుక మొత్తం మేమే అమ్ముకున్నాం అని చెప్పి ఇవన్నీ మర్చిపోయారు మీరు. వీడెవడండి బాబు, ఆడనే అదమని చెప్పేసుకుంటున్నాడు. ఆయన గురించి ఆయనకి తెలిసినంత మనకు తెలియదు కదండి. ఇసుక మీద మీ మీద చాలా అలిగేషన్ వచ్చాయి, మీరు ఇసుక మీద డబ్బులు కోట్లు సంపాదించారని. చెప్పండి, చాలా చెప్పాలి మీరు. 2019లో మీరు ఎలక్షన్ అఫిడవిట్, 2024 ఎలక్షన్ అఫిడవిట్కి భూమికి ఆకాశం అంత తేడా ఉంది. డబ్బులు చూసి అమ్మాయి అడిగిందే నువ్వు చెప్పిందేంటి? నాకు మంత్లీ శాలరీ 3 లక్షలు వచ్చిందండి, ₹10 కాదు. వాడే కార్లే కొన్ని కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది, ఖరీదవుతుంది. ఫార్చునర్ జగన్ గారు ఇచ్చారు. ఓల్వా కార్లు? ఓల్వో నాది కాదండి, నా పేరు మీద నుండి తీసుకొచ్చి చూపించండి. అన్ని మన పేర్ల మీద ఉండవు, పొలిటీషియన్స్ అంతా బినామీ పెడుతూ. బినామీ ఎవళ్ళండి? మన ఆస్తులు అంతా మనం అంతా బినామీ అంటాను. ఓ అరుస్తున్నాడు భయ్యుడు, ఎదురు మాట్లాడుతున్నారు. 12 కేసులు మీద పెట్టారు, 12 కేసులు. ఆ 12 కేసులు ఏది నిజం లేదంటారా? ఏది నిజం లేదండి, ప్రూవ్ చేయమనండి.
చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నాడు. మీరు తీసేస్తారయ్యా బాబు. నేను సిద్ధం. మీరు పెట్టిన కేసులో రండి, నేను వస్తాను. మరియమ్మ మర్డర్ కేసు ఖచ్చితంగా నేను ఉంటాను. 2020 మరియమ్మ మర్డర్ కేసు అదే చెప్తుంది. మంగళగిరిలో టీడీపీ ఆఫీస్ ధ్వంసం. అసలు నా లొకేషన్ ట్రేస్ అవ్వక, నా లొకేషన్ ఆ పొజిషన్ లో లేక లాస్ట్ లో ప్రతి ఒక్కరు నేర ఆరోపణకు గురైన వ్యక్తి ఇలాగే మాట్లాడతారు. వీడు ఈ టైప్ లో తగిలాడు. వాడు ఏదో చెప్పాడు, 12 ఏంటండి పాచుకుంటాయి. ఇంటికి పిలిచి కొట్టడం. ఎవరిని? ఇంటికి పిలిచి కొట్టడం. ఎవరిని? అటెంప్ట్ మర్డర్ కేసు పెట్టారు కదా మీ మీద. ఎప్పుడండి? ఎన్ని దారుణాలు సార్. ఏమంటే జగన్ గారు మిమ్మల్ని కలిసినప్పుడు జైలుకి వచ్చి ఇచ్చిన ఓదార్పు ఏంటి? ఏం లేదండి. నా పరిస్థితి ఏమిటో నాకే అర్థం కావడం లేదు. నాతో పాటు రమ్మని చెప్పి నేను చెప్పలేను. జగన్ అన్న ముఖ్యమంత్రి ఉండటమే కావాలి. మాకు జరిగిన అవమానాలన్నీ కూడా లెవెల్ అవ్వాలి. అంటే అన్నాడు గాని ఆ ఊహ ఎంత బాగుందో. వాళ్ళ రేంజ్లో నరకటాలు, కొట్టడాలు, చంపటాలు ఉండవు. ఖచ్చితంగా దాని చట్టపరమైన చర్యలు ఉంటాయి. ఇప్పుడు కూడా మీకు ఇలాంటిగా చేసింది. ఇప్పుడు మీకు నరకడాలు చంపడాలు ఎక్కడ చేశారు? మీకు కేసులు పెట్టారు కదా చట్టప్రకారంగా. కరెక్ట్ మనిషి దొరికావయ్యా. లోపల చైర్లో కూర్చోవద్దు, కింద నేల మీద కూర్చోబెట్టండి. వాష్రూములు, కడగని వాష్రూములు, శుభ్రం చేయని వాష్రూమ్లు వాటిలోకి వెళ్ళండి. వెళ్తే లేకపోతే లేదు. ఆడికి అలాగే అవ్వలేరా. లాకప్ కానుకొని కూర్చుంటే ఒక ఎస్ఐ అదిగో ఇట్లా పెట్టి కాలు మీద కాలు పెట్టి నాకు ముఖానికి దగ్గర కాలు పెట్టుకుని ఊపుకుంటూ పేపర్ చూస్తున్నాను. గుమ్మడికాయలు దొంగంటే భుజాలు తడుముకున్నట్టుగా ప్రతిదీ కూడా వాళ్ళు ఏమన్నా కానీ నిన్నే అన్నట్టుగా నువ్వెందుకు బాధపడతా ఉన్నావు? 100% కరెక్ట్ అండి. ఇది ఆ నైట్ అక్కడ పడుకున్నప్పుడు ఈ మొత్తం సంచిలో ఉంచాను. అది మడిచి అంటే ఇది ఎప్పుడు గుర్తుండాలని చెప్పి ఎలా పెట్టుకున్నారా? ఎట్లా ఉంచాను, మా ఇంటి బయట తగిలిచ్చి ఉంచాను, గుమ్మానికి పక్కన దగ్గరలో. గుర్తుండాలి కదండి, చేసినావు మనం అంత ఈజీగా మర్చిపోలేం కదా. ఏం చేస్తావరా? చంపుతావా? నరుకుతావా? ఏం చేస్తావరా? చూద్దాంలే. చూడటం కాదండి, మీరు చెయ్యాలంతే. సరే, మీరు ట్రై చేస్తారన్నారంటే అది ఓకే అయిపోయినట్టు.